ఈరోజు మన భారతదేశం అంతా ఒక పండుగలా జరుపుకుంటా ఉంది. 1949 నవంబర్ 26వ తారీఖు ఈ భారతదేశంలో ఒక సభలో ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే ఈరోజు మొత్తం కలిపి 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలు అవుతుంది రాజ్యాంగ దినోత్సవం. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము రాజ్యాంగం అమలవుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మన అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఈ ఎస్సీ కార్పొరేషన్ అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి ఆయనకి ఏ బాధ్యతలు అప్పచెప్పారో లేదో నాకు తెలియదు. ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి కనీసం నీళ్లు వేసి శుభ్రం చేసే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా ఈ ఈడీ గారు ఏం చేస్తున్నారు? పిచ్చి మొక్కలు మలిసి మొత్తం విగ్రహానికి నీళ్ళు లేకుండా దుమ్మంతా పట్టిపోయింది. కనీసం దాన్ని శుభ్రం కూడా చేయలేని పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎన్ని పీఠికలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ ఇలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ సచివాలయాల్లో కానీ అన్ని చదివించేవాళ్ళు, ప్రజలను కూడా పిలిపించి చదివించేవాళ్ళు. దళితులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇది ఇంకోసారి ఇలా కాకోకుండా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఖచ్చితంగా దీనిపైన ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని శుభ్రం చేయాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం అమలు పరిచిన దినము. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి తీవ్రమైన అవమానం చేకూరన్నది. ఈ ప్రభుత్వం నీచమైన ఆలోచన విధానము ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అధికారులు నిద్రపోతున్నారా? అంబేద్కర్ గారి రాజ్యాంగంని ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదా అమలు పరుస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో.